పడిపోతుంది. టేప్ లేదు. హలో చెక్. హలో ప్రియా. ఆహా, ఈరోజు ఎంత అందంగా ముస్తాబయ్యావో తెలుసా? అవును, అది కాక నీ నాట్యాన్ని చూడాలని, నీతో కలిసి నేను కూడా పాడాలని అబ్బా ఎంతో తహతహలాడుతూ వచ్చాను ప్రియా. ఎన్నేళ్ల నుంచి ఉందో ఈ కోరిక? చాన్నాళ్ళ నుంచి. ఆహా. మరి నా ఆశ తీర్చవా ప్రియా? తప్పకుండా, ఉన్నది అందుకేగా. కానివ్వండి. ఏమి ఈ వింత మోహం, అఘో ఏమి కలవరము, ఏమి కలకలము, ఏమి ఈ ప్రణయదానం, ఓహో ఏమి ఈ వింత మోహం. నయనాలు పరవశగానాలు, పలికెను నయనాలు పరవశగానాలు, శుభలే చింతేను మధురాధరాలు, పురకలు వేసేను అంతరంగమున పలపుతంతరలు. ఏమి ఈ వింత మోహం. సుమబాల జవరాల ప్రియురాల నవరాగ భావమాల, కావ్య సుమబాల పమగరి నిరిస పమగరి నిరిస పమగరి నిరిసదని నిరి రిమా గమా మమ గమా మమ మద మగ గమ గరి దని గప ఊహకు అందని అందం కని ఊగిపోయేనే నాడందం, ఊహకు అందని అందం కని ఊగిపోయేనే నాడందం, మానసమేనే దేవివి నీవే, నీ దయనాపై రానివే, నావే కావ్య సుమబాల. వింత మోహం. నన్నే కరుణించు అందాల భామ,
ఆహో ఏమి కలవరము ఏమి కలకలము ఏమి ఈ తనకదాహము. ఓహో ఏమి ఈ వింత మోహం. కోరిక తీరిందా? తీరినది. మా నాన్న ప్రేమ ఆ, ప్రేమేనండి. అలాగే మా తమ్ముడు పలగాని పనిశంకర్, మా ఇరువురిని అభినందిస్తూ భవానీ పాత్రధారి, బెల్వమంగళ పాత్రధారి, మా ఇరువురిని అభినందిస్తూ చెరో 500 రూపాయలు కానుక ఇచ్చారు. వారికి మా హృదయపూర్వకమైన ధన్యవాదాలతో పాటు ఆ నటరాజస్వామి ఈ రంగస్థలమునందు అతనికి ఉజ్వలమైన భవిష్యత్తును ప్రసాదించాలని ఒక అక్కగా, సాటి ఆర్టిస్ట్గా మనసారా ప్రార్థిస్తూ కోరుకుంటున్నాను. అలాగే సోదరులు, ప్రముఖ రంగస్థల కళాకారులు, మంచి గాయకులు, యువకులైనటువంటి శ్రీ పేరు పన్నిశంకర్ గారు సోదర సమానులు నాపై అభిమానంతో, గురుభక్తితో నాకు ఒక 500 రూపాయలు కానుక ఇచ్చారు. వారికి, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా నరసీపట్నం శ్రీనివాస్గా నా హృదయపూర్వక శత సహస్ర నమ సుమాంజలు అందజేస్తూ ఉన్నాను. ధన్యోస్మి. ఇంక చిల్లర లేవని చెప్పండి ఆయనకి మళ్ళీ అలాగే ప్రముఖ రంగస్థల కళాకారులు, అద్దంకి కళా సమితి అధ్యక్షులు, నిలబడితేనే నవ్వుల జల్లు కురిపించగల నవ్వుల రారాజు అద్దంకి శ్రీనివాస్ గారు, అలాగే శిలార్ గారి చేత ఈయన శ్రీహరి పాత్రధారి, యూట్యూబ్ లో అద్దంకి శ్రీనివాసరావు గారు, శిలార్ గారు, రత్నశ్రీ, మా ముగ్గురికి ఒక స్పెషల్ ఫాలోయింగ్ ఉంది. మాకు ప్రత్యేకమైన అభిమానులు ఉన్నారు మా ముగ్గురు కోసం. ఆయన ఈరోజు ఈ నాటకానికి రావడం చాలా ముదావహం. వచ్చి మా ఇరువురిని అభినందిస్తూ చెరో 100 రూపాయలు కానుక ఇచ్చారు. శిలార్ గారికి, అద్దంకి శ్రీనివాస్ గారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలతో పాటు ఆ నటరాజస్వామి వారిని, వారి కళా సమితిని, మమ్మల్ని అందరినీ కూడా కాచి కాపాడాలని ఆ దేవదేవుని మనసారా ప్రార్థిస్తూ కోరుకుంటున్నాను. అలాగే అద్దంకి శ్రీనివాస్ గారు మా స్వర్గీయ కీర్తిశేషులు, గండపెండేరధారి, గజారోహణధారి అయిన గుమ్మడి జయరాజు గారి కాంస్య విగ్రహ ఆవిష్కరణకు, ఆ శిల తయారీకి 25,000 రూపాయలు ప్రకటించున్నారట. గట్టిగా వారికి ఒకసారి చప్పట్లు కొట్టాలి మనం. అలాగే నేను ఇందాక మా వరాల రామయ్య గారు ఉన్నప్పుడే చెప్పాలనుకున్నాను. నా తరపు నుంచి ఒక మహిళా కళాకారిణిగా ఈ సంస్థతో నాకున్న అనుబంధంతో పాటు రంగస్థల నటిగా నేను జీవిస్తున్నందుకు గాను, ఈ వృత్తిలో నేను బ్రతుకుతున్నందుకు గాను, దీని మీద నేను 1 రూపాయి తింటున్నందుకు గాను ఆ మహానటుడితో నటించే అవకాశం నాకు రాలేదు. కానీ వారు మనకు స్ఫూర్తి, ఆ స్ఫూర్తే నా ఇంధనం, వారే మాకు మార్గదర్శకం. కాబట్టి వారికి ట్రైబ్యూట్గా నేను నా వంతుగా 10,116 ఇవ్వడానికి ఇందాకే చెప్పాలనుకున్నాను. కానీ అలా చెబితే నలుగురిలో నేను ఒక్కదాన్ని అయిపోతాను. ఇప్పుడు నేను ఒక్కదానిగా చెప్తున్నా. వారికి నేను ఇచ్చే ట్రైబ్యూట్, గౌరవ మర్యాద అనుకోండి, ఇంకేమన్నా అనుకోండి, వీళ్ళతో ఈ కుటుంబంతో నాకున్న అనుబంధం అనుకోవచ్చు. ఏదైనా ఒక కళాకారిణిగా పుట్టినందుకు ఆ మహానుభావుడికి ఒక చిన్న గడ్డిపోచ ఇదంతే. వారికి నేను రాసుకోవాలి, ఇది దర్శనయ్య 10,116 రాసుకో, పొద్దున్నే ఇస్తా. అది సరియే గాని చింతామణి, ఈ పూట పూర్తిగా ముస్తాబైనావు. ఏమిటి కథ? ఓహో, 3 చరణాల పాట పాడి ఆడించుకుని ఇప్పుడు గుర్తొచ్చిందమ్మా నా ముస్తాబు దొరగారికి. అయినా చెబుతాను వినండి. కొత్త బేరం ఒకటి తగిలితేను ముస్తాబే కూర్చున్నాను, తెలిసిందా? ఏమి మాటలవి? అయినా ఇప్పుడు ఏమన్నానని అంత కోపం వచ్చింది? అయినా అవునులేండి, ఎవరి మాటలు వారికి ఇంపుగానే ఉండును. ఈ పూట ఎవరో తప్పక పైకమిచ్చదరని నమ్మకముగా చెప్పిపోయినారు. కావున ఎక్కడైనా మా అమ్మ నోరు కట్టవచ్చును కదా అని మహా సంతోషంతో ముస్తాబే కూర్చున్నందుకు కలిగిన ఫలితమే. అయినా అది ఏ పాపమో గాని మీ మగవారు మా ఆడు వారిని అసలు నమ్మరు. ఎందుచేత
నిన్ను నమ్మని వాడు నిర్మూలమైపోవును. ఏదో హాస్యానికన్న మాటకు అవ్వ హాస్యమట హాస్యం. ఆ. హాస్యమును కూడా హద్దు పద్దు ఉండనక్కర్లేదా? వడలమండు హాస్యమా చెప్పండి. సరే పోనిమ్ము. ఆ, అప్పారం ఎందుకు వచ్చాడు? ఏ పని మీద వచ్చాడు? అమ్మో అయ్యో బాబోయ్, ఈ మనిషికి మళ్ళీ నా మీద అనుమానం కూడా వచ్చింది. ఆహా, అయినా ఆ సంగతి మీకెవరు చెప్పారండి? ఎవరో చూడటం ఏమిటి, నేను స్వయంగా చూచినాను. వీధి గుమ్మమున వచ్చినచో మీ అమ్మ కంట పడవలసి వచ్చునేమో అని పెరటు గుమ్మం కడక వచ్చేసరికి పటాలను తలుపు తెరుచుకొని ఫడాలను బయటికి వచ్చినాను. ఆ పాటును నన్ను చూచి అతనిని చూచి నేను తెల్లబోయినాము. అంతటా అతనికి అనుమానము రాకుండా కోడిగములాడుచు కొంత దూరం వెళ్ళి సాగనంపి మరీ వచ్చి ఏమండి, ఎలాగో కోడిగమలాడుచు కొంత దూరం వెంట వెళ్ళి సాగనంపి మరీ వచ్చారుగా. అవును. మరి ఎందులకే తెంచుతారు అప్పారావు గారు అని మీరే ఆయన అడగలేకపోయారా? అడిగినాను. ఏం చెప్పాడు? ఏమిటి? మేళమ కావలసి వచ్చినానని చెప్పినాడు. మరి చెప్పినాడు కదండి, మీ సందేహం ఏమిటి? ఉపయోగించుకోవు కదా. భలే వారే, నాకు ఎందుకండి కోపం? అయినా నాయంది ఏదైనా దోషం ఉండింది కదా శోభన్ బాబు. శబాష్, అది మాట. మేళము కోసం వచ్చిన వాడు విచ్చల విడిగా వీధి గుమ్మమున పోక పెరటిదారిని పోవుటయ్యేలా. అవునా కాదా? అదిగో చిట్టించుతున్నావు. వచ్చింది కోపం, వచ్చింది. మరి అట్లయినా ఆ సంగతి కూడా ఆయన్నే నిలబెట్టి మరి మీరే అడగలేకపోయారా? చింతామణి అడిగేవాడినే, కానీ అంతలో ఒక బాల్యమిత్రుడకు పడి బహుకాల సమావేశము వలన పరమాదరము చేత కుశల ప్రశ్నలు చేయుచు పోతిమి. అందుకని అవకాశము లేకపోయినది. సరే 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 కానీ నేనే చెప్పేదను, సావధాన చిత్తులో ఆలకించాలి. మరి సరియేనా? అలాగే. యావండి, మా ఇంటికి మేళంకు వచ్చిన వారికి అది ఎవ్వరికైనా సరియే మర్యాద చేయుటన్నది మా ధర్మం కదా. అవును. అందులకై మా అమ్మ అతన్ని మేడ మీదకి వెంట పెట్టుకుని వచ్చి ఇదిగో కుర్చీ వేసి కూర్చుండబెట్టి తాంబూలం ఇయ్యగా ఆ అప్పారావు ఏం చేశాడో తెలుసా? ఏం చేశాడు? వచ్చిన పని కాస్త విడిచిపెట్టి నాతో అధిక ప్రసంగాలు మొదలు పెట్టాడండి. అంత పని చేశాడా? ఈ విధంగానే నాకు చిరాకొచ్చి చప్పున మేడ దిగి పోయి తిని, కానీ నా మనసు కనిపెట్టిన మా అమ్మ మాత్రం పెరటి చూపుడు కను కారణం చేత మన తోటలోనికి తీసుకుని వెళ్ళి ఆధారినట్టే సాగనంపినది. ఇదిగో మీరు నమ్ముడు నమ్మకపండు నడుచిన యథార్థం మాత్రం ఇదే సుమా. చింతామణి, నీ మాట వేదముగా నేను ఇప్పుడు నమ్మలేదు. నాతో నీవెన్నడు నలుసంత అబద్ధమాడవనియే నా నమ్మకం. మీ తోడనే కాదు, ఎవ్వరి తోడను నలుసంతబద్ధమైన ఆడను. అసలు చింతామణి ఈ కులంలో పుట్టవలసింది కానే కాదని పిన్నల మొదలు పెద్దల వరకు శ్లాఘించుటకు ఇది ఒక కారణం కూడాను. అవును, సందేహం ఎందులకు? ఎవరి మాటయో ఎలా నేను మాత్రము ఎన్నిసార్లు శ్లాఘించలేదు చింతామణి. ఎందరు లేరు చింతామణి, నేను మాత్రము ఎన్నిసార్లు శ్లాఘించలేదు చింతామణి. ఎందరు లేరు వారవన జేక్షణలిప్పురమందు, ఎందరు లేరు కల్లలన్ కందువ మాటలల్ విటుల గారడి చేయుచు గారడి చేయుచు తొల్లదోపుగా సల్పెడివారు కల్గిరే
గౌరవనీయులు పెద్దలు శ్రీ సాగిరి గంగాధర్రావు గారు తెనాలి వాస్తవ్యులు పెద్దలు నన్ను అభినందిస్తూ ప్రోత్సహిస్తూ ప్రేమతో ఒక 200 రూపాయలు కానుగ్గా ఇచ్చారు. వారికి నా హృదయపూర్వక కళాభివందన శతంబులు అందజేస్తూ ఉన్నాను. ధన్యోస్మి. అలాగే శ్రీయుతులు గౌరవనీయులు పండితులు శ్రీ కొండపల్లి పంతులు గారు మరి వారు కూడా నన్ను అభినందిస్తూ ప్రోత్సహిస్తూ 100 రూపాయలు కానుగ్గా ఇచ్చారు. వారికి కూడా నా హృదయపూర్వక కళాభివందన శతంబులు అందజేస్తూ ఉన్నాను. ధన్యోస్మి. అయిపోయిందా? అయినది. మీకు మొదలు పెట్టడమే వచ్చు అనుకున్నాడు, అంతం కూడా వచ్చు. ఏమండి ఈ పొగడ్తలకి ఏమి లే, కడుపు నిండా ఉన్నవి అవే. ఇంతకు మీరు వెళ్ళిన పని ఏమైందో చెప్పనేలేదు. ఏమొకటికేమున్నది చింతామణి, దైవము తరచుగా ధనికుల నాలుకలు తాటి పెట్టెల తోడను, చేతులు జేవంబ్రాకుల తోడను, హృదయములు ముక్కల తోడను చేయుచుండును కాబోలు. అవునవును అవునవును, ఇది ఎంతయో చావు కబురు చల్లగా చెప్పుటికే కావాలయో. కాదు 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 చింతామణి, ఇంతవరకు ఇదిగో అదిగో అని తిప్పిన ఒక తుంటరి ఈ పూట తొంట చేయి చూపినాడు ప్రియ. అవును మరి, అంతటి తమరేమైనా ఊరకుందురా? మరి ఒక తుంటరిని ఆశ్రయింతురు, ఆ తుంటరి మరికొన్ని రేపులు గడిపి ఆవల తానొక తొంటి చేయి చూపును. ఈ తొంటి చేతులని తెచ్చి తమరు మా ఇంటికి తోరణం ముగుచుదురు. అంతేనా? చింతామణి మాట శాంతముగా వినకుండా మండిపడితే ఏమి లాభము? చూడు చూడు, చిరాకుమాని చిరాకుమాని చివరంటి వినుము.
ఇక విన్నక్కర్లేదు, ఇక విన్నక్కర్లేదండి. ఇప్పటికి 20 దినముల నుండి మీ మాటలు విని 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 నా ప్రాణం విసిగినది. మధ్యాహ్నం మీరు వెళ్ళినది మొదలు మా అమ్మ కోసిన కోతకు నేను కాబట్టి భరించదుని, కానీ అదే వేరొకతైతే ఏ మంద మాకో మింగి చావలసింది. చాలు చాలు మహాప్రభు, చాలు. ఇక మీ వల్ల మా అమ్మతో నేను పడలేను, నా వల్ల కాదు. ఇంతటితో మీ దారి మీది, నా దారి నాది. అమ్మయ్యో, అట్లయిన నేను బ్రతుకగలనా చింతామణి? నీవు లేనిదే నేను ఉండగలనా చింతామణి? నీవు లేనిదే ఒక్క క్షణమైనా నేను జీవించి ఉండగలనా చింతామణి? విడచితి బంధువర్గములా చింతామణి, విడచితి బంధువర్గములా ప్రాణము రొగ్గు మిత్రులం, విడచితి ఇల్లు వాకిలియో వీడితి భార్యను పాత చెప్పుగా చింతామణి, విడచితి జగ్గు సిగ్గులు అనయందజల క్షణ నీ నిమిత్తమై విడువనే దేహము తటస్థమైన
అలాగే మా సోదరులు ప్రముఖ హార్మోనిస్ట్ గారు శ్రీ సూర్యనారాయణ గారు, నా స్నేహితుడు. బొత్స సూర్యనారాయణ గారు. ఆ? బొత్స బొత్స సూర్యనారాయణ గారు చిరపరిచితుడు, ఆత్మీయుడు. మరి సోదరుడు నన్ను దీవిస్తూ అభినందిస్తూ 100 రూపాయలు కానుక ఇచ్చారు. వారికి నా హృదయపూర్వక కళాభివందన శతములు అందజేస్తూ ఉన్నాను. అలాగే శ్రీహరి పాత్రధారి, చిలకలూరుపేట దగ్గర గణపరం వాస్తవ్యులు కోటయ్య గారు, బెల్లంకొండ కోటయ్య గారు మా ఇరువురిని అభినందిస్తూ చెరో 100 రూపాయలు కానుక ఇచ్చి ఉన్నారు. వారికి కూడా మా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. ఆ షిరిడి సాయినాథుడు వారిని, వారి కళా సమితిని, వారి కుటుంబాన్ని చల్లగా కాచి కాపాడాలని ఆ దేవదేవుని మనసారా ప్రార్థిస్తూ కోరుకుంటున్నాను. చింతామణి, అశాశ్వతమైన ఈ డబ్బు కోసమే కదా నన్ను పొమ్మన్నావు నిష్కారణముగా. అచ్చా. తీసుకో చింతామణి, తీసుకో చింతామణి, తీసుకో. ఓసేస్, అంత నిష్ఠూరంగా ఇస్తే తీసుకొని అనుకుంటున్నావేమో, బ్రహ్మాండంగా తీసుకుంటా నేను. మీకు అలవాటే కాదే చింతామణి. నన్ను పొమ్మని మాత్రం అనుకు చింతామణి. నీవు లేకుండా నేను ఉండలేను చింతామణి. నీవే నా సర్వస్వము చింతామణి, నా సర్వస్వము. ఏమండి, మీరు చెప్పినదంతయు వాస్తవమే, యథార్థమే, నే కాదనిలేను. కానీ ఈ నెలలో ఎర్రని యాగానైనను తెచ్చిచ్చినారా చెప్పండి? అవును చింతామణి, అవును. కానీ ఒక్క మాట చెప్పు, నాకున్నంతలో ఏమైనా లోటు చేశానా చింతామణి? అవునా కాదా? అయ్యయ్యో, ఎక్కడకు వెళ్ళినా అక్కడే చుక్క ఎదురైనప్పుడు నేను మాత్రము ఏమి చేయగలను చింతామణి, ఏమి చేయగలను? నాకున్నంతలో నీకు లోటు చేశానా చింతామణి? నాకున్నంతలో నీకు నేను ఏమైనా ఉపేక్ష చేసి తాతల నాటి క్షేత్రములల్ల తెగనండి, తాతల నాటి క్షేత్రములల్ల తెగనండి దోషిళ్లతో చింతామణి, దోషిళ్లతో తెచ్చిపోసినాను. నేను కాదన్నానా చెప్పండి? తండ్రి కట్టిన ఇల్లు దాయాదులకు విక్రయించి అయ్యో పోనివ్వండి, ఇప్పుడు ఎవరు కాదన్నారు? కులసతి మేలి సొమ్ములు, కులసతి మేలి సొమ్ములు పుస్తతో కూడా కొని వచ్చి నీ ఇంత గుప్పినాను. కులము వాడన్నను నా కులము వాడల్ల నీకిది కూడదు కూడదని నా భార్య నూతికి గోతికి పరుగులే
కలికి నేను కలికి నీవు లేకుండా నేను ఉండలేను చింతామణి. నీవు లేకుండా ఒక్క క్షణమైన బ్రతుకులను ఏమిటండి ఎన్నడూ లేనిది? ఇంత చేశాను, అంత పెట్టానని వాపోతున్నారు. నేను మాత్రం మీకేమి లోటు చేసినాను? ఒక్క మాట చెప్పండి చాలు. తనకు కలిగినదెల్లా భారమోసిన ఎట్టి సీతాపతికి స్వస్తి చెప్పినాను. నీకోసం కాదా? మెచ్చి ముచ్చటదీరు మేడగట్టించిన పోలీసెట్టిని పారదోడినాను. నిమిషంలోనా మాన్యపు రాసి ఇచ్చిన ఆదిరెడ్డిని సాగనంపినాను. కోరినా బంగారు కొండ నేను తెచ్చు పెద్ది సెట్టికి సొడ్డు పెట్టినాను. కొత్త సరస్సులు చెలరేగి చిత్త కాట్టె కుక్కలంబలే ఈ చుట్టూ గుమ్మయుట వాంచి మాయమ్మ నన్నే అసరుచున్న నీ నిమిత్తమై మాయమ్మ నన్నే అసరుచున్న నీకే లోబడి ఉన్నాను నిజముగాను.
లోబడి ఉన్నాను నిజముగాను. నాకే